యూనియన్ బడ్జెట్ 2026 వచ్చింది, కానీ మిడిల్ క్లాస్ హ్యాపీయా, డిసప్పాయింటెడా? ట్యాక్స్ తగ్గిందా? గోల్డ్ సిల్వర్ ఎందుకు పడ్డాయి? ఈ బడ్జెట్లో నిజంగా మనకి ఏం దొరికింది, ఏం మిస్ అయ్యింది? ఈ వీడియోలో స్లోగాన్స్ కాదు, పాలిటిక్స్ కాదు, మీ డైలీ లైఫ్ మీద ఇంపాక్ట్ మాత్రమే మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్కమ్ ట్యాక్స్. ఈ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో చేంజ్ లేదు. ఓల్డ్ ట్యాక్స్ రెజిమీ, న్యూ ట్యాక్స్ రెజిమీ రెండిట్లో రేట్స్ ఆల్మోస్ట్ సేమ్. అంటే మీనింగ్ ఏంటి? మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి మంత్లీ శాలరీలో ఎక్స్ట్రా రిలీఫ్ లేదు, హ్యాండ్లో వచ్చే మనీ సేమ్ ఉంది. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏప్రిల్ 1 నుండి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఆన్లైన్ ఫైలింగ్ ప్రాసెస్ కొంచెం సింపుల్, ఫార్మ్స్ కొంచెం ఈజీ. ఇది ట్యాక్స్ కట్ కాదు, ఇది పేపర్ వర్క్ సింప్లిఫికేషన్ మాత్రమే. అందుకే ఆపోజిషన్ కూడా చెప్పింది మిడిల్ క్లాస్కి ఈ బడ్జెట్లో బిగ్ రిలీఫ్ లేదు అని. ఇప్పుడు బిగ్ అనౌన్స్మెంట్కి వెళ్దాం. గవర్నమెంట్ 12.2 lakh crore క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనౌన్స్ చేసింది. ఇది హిస్టరీలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ అలొకేషన్స్. ఈ మనీ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే రోడ్స్, రైల్వేస్, ఇండస్ట్రియల్ పార్క్స్, సెమీకండక్టర్ హబ్స్, కెమికల్ అండ్ ఫార్మా పార్క్స్. ఇమీడియట్గా జాబ్ రాదు, కానీ నెక్స్ట్ 2 to 5 yearsలో కన్స్ట్రక్షన్ జాబ్స్, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. షార్ట్ టర్మ్ రిలీఫ్ కాదు, లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఒక మేజర్ ఇన్ఫ్రా హైలైట్, 7 హై స్పీడ్ రైల్వే కారిడార్స్. రూట్స్ వచ్చేసి ముంబై టు పూణే, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, చెన్నై టు బెంగళూరు, ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగురి. ఇంపాక్ట్ ఏంటి? ట్రావెల్ టైం డ్రాస్టిక్గా తగ్గుతుంది, సౌత్ ఇండియా కనెక్టివిటీ బూస్ట్, బిజినెస్, రియల్ ఎస్టేట్, జాబ్స్కి లాంగ్ టర్మ్ సపోర్ట్. ఈ ప్రాజెక్ట్ స్లోగా స్టార్ట్ అవుతాయి, కానీ వన్స్ స్టార్ట్ అయితే గేమ్ చేంజర్. ఇప్పుడు కామన్ మ్యాన్కి రిలీఫ్ వచ్చే ఐటమ్స్ చూద్దాం. బడ్జెట్ 2026 తర్వాత చీపర్ అయ్యే వస్తువులు: 17 క్యాన్సర్ డ్రగ్స్, సమ్ డయాబెట్ మెడిసిన్స్, సీ ఫుడ్, ఓవర్సీస్ టూరిజం ప్యాకేజెస్, ఫారిన్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్, లెదర్ ప్రొడక్ట్స్, స్మార్ట్ ఫోన్స్, ఈవీ బ్యాటరీస్, సోలార్ ప్యానల్స్, మైక్రోవేవ్ ఓవెన్స్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, లిథియం బ్యాటరీ కాంపోనెంట్స్, సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ పార్ట్స్, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్స్. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, క్లీన్ ఎనర్జీ సెక్టార్స్కి ఇది పాజిటివ్ మూవ్. కానీ అన్నీ చీప్ అవ్వలేదు. కాస్ట్లియర్ అయ్యేవి ఇంపోర్టెడ్ ఆల్కహాల్, లగ్జరీ వాచెస్, టొబాగో ప్రొడక్ట్స్, స్టాక్ ఆప్షన్ అండ్ ఫ్యూచర్ ట్రేడింగ్, ఇన్కమ్ మిస్ రిపోర్టింగ్ పెనాల్టీస్, నాన్ డిస్క్లోజర్ ఆఫ్ మూవబుల్ అసెట్స్. గవర్నమెంట్ క్లియర్ సిగ్నల్ ఏంటంటే లగ్జరీ ప్లస్ ట్యాక్స్ ఎవేషన్కి లీనియన్సీ ఇవ్వలేదు. బడ్జెట్ రోజు గోల్డ్ తగ్గింది, సిల్వర్ తగ్గింది, స్టాక్ మార్కెట్ కూడా డిప్ అయింది. రీజన్ ఏంటి? మిడిల్ క్లాస్ ట్యాక్స్ రిలీఫ్ లేదు, పాలసీ క్లారిటీ కోసం ఇన్వెస్టర్స్ వెయిట్ మోడ్. ఇది ప్యానిక్ సిగ్నల్ కాదు, ఇది షార్ట్ టర్మ్ రియాక్షన్ మాత్రమే. సింపుల్గా చెప్పాలి అంటే మిడిల్ క్లాస్ ట్యాక్స్ కట్టలేదు, శాలరీ సేమ్. ప్రాసెస్, ఫైలింగ్ కొంచెం ఈజీ, ట్యాక్స్ బర్డెన్ సేమ్. జాబ్స్ ఇమీడియట్ కాదు, లాంగ్ టర్మ్ పాసిబిలిటీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిగ్ పుష్, పేషెన్స్ కావాలి. వన్ లైన్ ట్రూత్, ఈ బడ్జెట్ చేదు కాదు, కానీ మిడిల్ క్లాస్కి ఇన్స్టెంట్ రిలీఫ్ కూడా కాదు. బడ్జెట్ని జడ్జ్ చేయడం ఈజీ, కానీ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఫాలో ద రహీమ్ వాయిస్. నాయిస్ కాదు, నిజం మాత్రమే.